కుంభరాశి వారిని ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ప్రేమించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ వీడియో వచ్చేటప్పటికి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వాళ్ళకు సంబంధించింది. పురుషులకు సంబంధించినటువంటి వీడియో కుంభరాశిలో ఉన్నటువంటి. ఎందుకంటే ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందండి. ఆ ప్రేమ ఎలాంటిది అనంటే ఆ ప్రేమ గురించి తెలిస్తే మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. అలాగే షాక్ అవుతారనమాట. అంటే ఆ స్త్రీ యొక్క ప్రేమ అనేది అంటే ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా? ఈ రోజుల్లో వచ్చేటప్పటికి మనం చాలా రకాల ప్రేమలను చూస్తున్నాము. కొంతమంది అమ్మాయిలేంటంటే అందాన్ని చూసి ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు డబ్బును చూసి ప్రేమిస్తూ ఉంటారు. అంటే డబ్బున్నంత కాలం ఉంటారు. డబ్బు లేకపోతే వదిలేసి వెళ్ళిపోయి డబ్బు ఉన్నోళ్ళని చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలొచ్చేటప్పటికి బంగారం చూసో, వెనకమాల అంతస్తు చూసో, కారు చూసో, హోదా చూసో, పలుకుబడి చూసో ప్రేమిస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల ప్రేమలనేవి మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి టైమ్ పాస్‌కి ప్రేమించే వాళ్ళుంటారు. కొంతమంది ఒకళ్ళకి నలుగురిని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. ఒకరికి తెలియకుండా ఒకరిని, ఒకరికి తెలియకుండా ఇంకొకరిని అట్లా కూడా ప్రేమించే వాళ్ళుంటారనమాట. కొంతమంది సిన్సియర్‌గా ప్రేమించే అమ్మాయిలు కూడా ఉంటారు. అట్లా అంటే అలా అప్పుడు అనుకుంటూ ఉంటారు. నిజంగా ఇలాంటి సిన్సియర్‌గా ప్రేమించే అమ్మాయి దొరికినప్పుడు నిజంగా ఇలాంటి అమ్మాయి దొరకటం మా అదృష్టం అని చెప్పేసి విలువ తెలిసినటువంటి వ్యక్తులు మగవాళ్ళు అనుకుంటారు. కానీ కొంతమందికి విలువ తెలిసినటువంటి అమ్మాయిలు అంటే సిన్సియర్‌గా ప్రేమించే అమ్మాయిలు ఉన్నా కూడా కొంతమందికి ఆ విలువ అనేది తెలియక అలాంటి వాళ్ళను దూరం చేసుకుంటా ఉంటారనమాట. కొంతమంది అబ్బాయిలొచ్చేటప్పటికి. కొంతమంది ఏంటంటే ఇగోలతోటో లేకపోతే అంటే నువ్వెంతంటే నువ్వెంత అనని చెప్పేసి ఇట్లాగా కొంతమంది దూరం అవ్వటము, ఎప్పుడు ఒకళ్ళదే పై చేయిగా ఉండటము, ఒకళ్ళది కింద చేయిగా ఉండటము, వాళ్ళు చెప్పినట్లుగా వీళ్ళినాలి అనని చెప్పేసి కొంతమంది ప్రేమలనేవి ఉంటాయన్నమాట. ఇట్లా రకరకాల ప్రేమలనేవి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ అమ్మాయి ప్రేమ అంటే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ప్రేమించడం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ యొక్క ప్రేమ అనేది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల మీద ఏ విధంగా ఉంది, ఏంటి అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా షాక్ అవుతారు. అంటే అది నిజమైనటువంటి ప్రేమ, లేకపోతే ఏదో మీ దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి ప్రేమ, అంటే స్వార్థంతో కూడుకున్న ప్రేమ, లేదా నిస్వార్థమైన కల్మషం లేని ప్రేమ అనేది కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియో అనేది నిజంగా మీ కంట పడటం అంటే మీ యొక్క అదృష్టం అని చెప్పటంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల మీద ఉండటం వల్లే ఈ వీడియో అనేది మీ కంట పడింది. అంటే అసలు ఆ భగవంతుడు ఈ వీడియో రూపంలో మీకేం తెలియజేయాలనుకుంటున్నాడు? మంచిని తెలియజేయాలనుకుంటున్నాడా? లేకపోతే మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదైనా విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడా? ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. 100కు 1000% ఉపయోగపడేటటువంటి వీడియో కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికి ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించిన వారు మోసం చేయటము, లేదా ప్రేమించిన వారు పట్టించుకోకుండా వదిలేయటము, మనశ్శాంతి లేకపోవటము, శత్రుపీడ, అలాగే ఒకరిని ప్రేమించి అంటే వదిలేసేసి కొన్నాళ్ళు టైం పాస్ చేసుకొని మళ్ళీ వేరే ఇంకొకరితో ఇష్టంగా ఉండటము, కానీ మాకు ఆ వ్యక్తే కావాలని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయము, గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9121226920. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే
గురువుగారికి ఈ నంబర్‌కి ఫోన్ చేస్తే మీ యొక్క సమస్యలన్నిటికీ ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము. కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వారిని ఏంటంటే గత కొంతకాలంగా ఒక స్త్రీ రహస్యంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. నిజానికి ఆ స్త్రీ ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడిని ప్రేమిస్తుందన్న సంగతి వాళ్ళకైతే తెలియదండి. అంటే ఆ పురుషుడికి తెలియదనమాట. ఆ స్త్రీ మాత్రమే ప్రేమిస్తుంది. అసలు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఆ స్త్రీని ఏదో మామూలుగా చూసి వదిలేసి ఉంటే ఉండవచ్చు. పెద్దగా పట్టించుకోల. కానీ ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు మాత్రం ఈ స్త్రీకి విపరీతంగా నచ్చటం వల్ల ఏంటంటే ఆ స్త్రీ ప్రాణానికి ప్రాణంగా తన మనసులో ఈ కుంభరాశి వారిని ఏంటంటే విపరీతంగా ప్రేమించటం అనేది జరిగిందనమాట. నిజంగా ఈ ప్రేమ గురించి గనక మీరు విన్నట్లయితే తెలిసినట్లయితే మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ మీరు వెతికినా భూతద్దం వేసి వెతికినా కూడా దొరకనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అందాన్ని చూసో, ఆస్తిని చూసో, డబ్బును చూసో, పలుకుబడిని చూసో, హోదాని చూసో ఇట్లా ఏదో ఒకటి చూసి అంటే ఏదో ఒక ఉపయోగం ఉంటేనే ప్రేమించేటటువంటి అమ్మాయిలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎలాంటిది ఏమీ కూడా ఆశించకుండా అంటే ఒక రూపాయి సహాయం అనేది అవసరం లేదు. నిస్వార్థమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అన్నమాట. అంటే ఆ శ్రీకృష్ణుడిని రాధాదేవి ఎటువంటి స్వార్థం అనేది లేకుండా శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఆ కన్నయ్య నా దగ్గర ఉంటే చాలు అని చెప్పేసి ఎలాంటి స్వచ్ఛమైనటువంటి మనసుతోటి ఆ శ్రీకృష్ణుడిని ప్రేమించిందో అలాంటి ప్రేమే ఇప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు దక్కిందని చెప్పుకోవచ్చు అన్నమాట. నిజానికి అలాంటి స్త్రీ దొరకటం అనేది కుంభరాశి వారి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంభరాశిలో ఎంతోమంది ఉంటారు కాబట్టి పురుషులు కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు. ఇంకా కొంతమంది అయితే అంటే తెలుసుకొని వారితో అంటే కలిసిమెలిసి ఉండటం ఇట్లా చేయొచ్చనమాట. అంటే వారి జీవితంలో ఉండటం ఇలాంటివనేవి జరగొచ్చనమాట. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అలాగా ఈ స్త్రీ అనేది చాలా వరకి కూడా అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడిని చూసి అంటే తన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా అతను నా జీవితంలో ఉంటే చాలు. బ్రతికితే ఇలాంటి వ్యక్తితోటే నేను బ్రతకాలి. లేకపోతే నా యొక్క జీవితానికి అర్థమే లేదు. కనీసం ఒక్క రోజైనా సరే ఆ యొక్క మనిషి నా జీవితంలో ఉంటే నా జన్మే ధన్యమైపోతుంది అని చెప్పేసేసి ఆ స్త్రీ ఎంత తపన పడుతుందంటే అది నిజంగా అంటే వీరు కూడా ఆశ్చర్యపోతారనమాట. ఏంటి నిజంగా మమ్మల్ని ఇంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారా? అనని చెప్పేసి మీరే షాక్ అవుతారనమాట. అంటే మీరు కొత్తలో వచ్చేటప్పటికి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులేంటంటే అనుమానిస్తారు నిజానికి ఆ ప్రేమను. తెలిసిన తర్వాత కాదు ఏదో ఆశించే చేస్తున్నారు అది ఇది అని చెప్పేసేసి అనుమానిస్తారు. ఎందుకంటే ఏ మనిషికైనా చెడ్డ విషయాలు మన జీవితంలో కొన్ని కొన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే మంచిని కూడా ఒక్కొక్కసారి అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది. అలాగే మీరు కూడా మొదట్లో ఆ స్త్రీని అనుమానిస్తారు. కానీ తనతో ఒకసారి, 2 సార్లు, కొన్నాళ్ళు అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు తనతో పరిచయం అనేది కలిగిన తర్వాత అప్పుడు మీకు అర్థమైద్దనమాట. ఏది ఆశించట్లేదు. కేవలం మమ్మలుగానే కోరుకుంటుంది. నిజంగా ఇలాంటి మనిషి దొరకటం మా యొక్క అదృష్టం అని చెప్పేసి కొంతమంది మీలో భావించటం అనేది జరుగుతుందనమాట. అయితే ఇది కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులందరికీ సంబంధించిందని నేను చెప్పట్లేదండి. కానీ కొంతమందికి మాత్రం ఇదే జరుగుతుంది. కొంత విలువైనటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుందనమాట. అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులేంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. చాలా చాలా అందంగా ఉంటారనమాట. మంచి హైట్ తోటి, మంచి వెయిట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి, ఆరోగ్యం మీద ఒక రకమైనటువంటి దృష్టి అంటే ఆరోగ్యం మీద ఒక కేరింగు వీరి యొక్క శరీరం మీద ఒక కేరింగు, తినే హెల్తీ ఫుడ్ తీసుకోవటం కానివ్వండి, జిమ్‌కు వెళ్తాం కానివ్వండి,
చిన్న చిన్న యోగాసనాలు, ఎక్సర్‌సైజులు బాడీకి చేసుకోవటము, మనసును ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవటం ఇట్లా చేస్తూ ఉంటారనమాట. అంటే ఆరోగ్యం మీద ఒక దృష్టి అనేది వీళ్ళకు ఉంటది. మంచి, చెడు బాగా తెలిసినటువంటి మనుషులనమాట. కాబట్టి వీళ్ళేంటంటే చూడటానికి చాలా చక్కగా ఉంటారు. చాలా చక్కగా ఉంటారు. కొంతమంది ఇప్పుడు మగవాళ్ళు ఎలాగైతే ఆడవాళ్ళు ఎవరన్నా బాగుంటే బాగున్నారని చెప్పేసి ఎట్లా అనుకుంటారో, అలాగే ఆడవాళ్ళైనా సరే మనసులో అనుకుంటారనమాట. ఎవరైనా మగవాళ్ళు బాగున్నప్పుడు చాలా చక్కగా ఉన్నారు. ఇలాంటోళ్ళు నా భర్త అయితే బాగుండు. ఇలాంటి మనిషి నా జీవితంలో ఉంటే బాగుండని అనుకుంటా ఉంటారు. కాకపోతే బయటికి కొంతమంది చెప్పేస్తా ఉంటారు. కొంతమంది బయటికి చెప్పుకోలేరు. కొంతమంది అనుకోని వదిలేస్తా ఉంటారు. కొంతమందేంటంటే వదిలేయలేరనమాట. వదిలేయకుండా ఎట్లాగైనా సరే ఈ మనిషితో నాకు జీవితం అనేది కావాలి అనని చెప్పేసి కొంతమందేంటంటే మొండి పట్టుదలగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు విపరీతంగా నచ్చుతారనమాట ఆ మనిషి. విపరీతంగా నచ్చేసరికి ఎట్లాగైనా సరే తెలుసుకోవాలి. అసలు ఆ మనిషి ఏంటి? ఆ మనిషి కుటుంబం ఏంటి? అసలు అతనికి పెళ్ళయిందా లేదా? అతని కుటుంబం ఉందా లేదా? ఏం పని చేస్తాడు? ఏంటి? అతనికి ఎవరన్నా స్నేహితులున్నారా? ఆ స్నేహితుల ద్వారాగా అతని యొక్క విషయాలు మొత్తం కూడా తెలుసుకోవాలి. అసలింక మంచేంటి? చెడేంటనేది ఇక అంత లోతుకు వెళ్ళిపోతా ఉంటారనమాట. ఎందుకంటే ఆ మనిషిని ఇక వదిలిపెట్టాలి అని వీళ్ళకనిపించదు. ఏదైనా మొదటి చూపుల్లో వాళ్ళేంటంటే అలా కనెక్ట్ అయిపోతా ఉంటారనమాట. అంత బాగా నచ్చుతారు. అంత అందం అనేది ఈ కుంభరాశి పురుషుల సొంతమని చెప్పుకోవచ్చనమాట. అంత చక్కగా ఉంటారు. అలాగ మొదట్లో అయితే మాత్రం ఆ స్త్రీ ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల అందానికే ఆకర్షితురాలయిందనమాట. ఇక తర్వాత వాళ్ళ యొక్క కుటుంబాల గురించి తెలుసుకొని అంటే కుటుంబము, పద్ధతులు, కట్టుబాట్లు అన్నీ కూడా చక్కగా ఉండేసరికే ఇక ఆ స్త్రీ ఏంటంటే ఎలాగైనా సరే వీరితో అంటే నచ్చిద్ది. అంటే వారి యొక్క పని గానివ్వండి, వాళ్ళ యొక్క కుటుంబంలో పద్ధతులు, సాంప్రదాయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తులు, అలాగే వీరి యొక్క ధైర్యము అంటే ఆడవాళ్ళు కాస్త పిరికితనంగా ఉన్నా పర్వాలేదు కానీ, మగవాళ్ళు పిరికి వాళ్ళలాగుంటే ఆడవాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడరనమాట. అలా వీళ్ళ ధైర్య సాహసాలు చూసి, సంపాదన విషయంలో వీరి యొక్క పట్టుదల చూసి, ఇట్లా అంటే ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు యొక్క ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా ఈ స్త్రీకి బాగా నచ్చిద్దనమాట. అలా నచ్చేసేసి ఎలాగైనా సరే వీరిని మేము సొంతం చేసుకోవాలి. వీరు మాకు కావాలి. వీరు లేకపోతే మా జన్మే వృధా అయిపోయిద్ది అనని చెప్పేసి ఆ స్త్రీ మానసికంగా ఇదైపోయిద్దనమాట. అలాగా అతనికి దాసోహమే అయిపోయిద్దని చెప్పుకోవచ్చనమాట. అంటే రాధాదేవి చూడండి శ్రీకృష్ణ భగవానుడిని ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందంటే అది ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమనమాట. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం అనేది లేదు. అలాంటి ప్రేమే ఇవాళ రోజున ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా దక్కింది. అయితే మరి శ్రీకృష్ణ భగవానుడంటే ఆయన భగవంతుడు కాబట్టి సత్యభామ ఉన్నప్పటికీ కూడా రాధాదేవిని కూడా ఇష్టపడ్డాడు. అలాగే ఎంతోమంది గోపికలు శ్రీకృష్ణ భగవానుడిని ప్రేమించి ఆయన చుట్టూతా తిరిగేవాళ్ళు. అలాగా అదేంటంటే మనకు చూసుకున్నట్లయితే దైవత్వంగా బాగానే ఉంటుంది. ఇక్కడ నేను కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి ఏంటంటే కుంభరాశిలో ఉన్న పురుషులు వివాహం కాని వారైతే పర్వాలేదండి. అలాంటి వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. అలాంటి స్త్రీని ఆ స్త్రీకి వివాహం కాలేదు, మీకు వివాహం కాకపోతే అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి ప్రేమ దొరికితే ఏంటంటే మనం చాలా సంతోషపడగలుగుతాము. ఆ వ్యక్తితో జీవితాంతం సుఖంగా ఉండగలుగుతాము. కానీ వివాహమైన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. ఎందుకంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు వివాహమైనటువంటి వాళ్ళకి ఇలాంటివి ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలనేవి మనకు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయన్నమాట. అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకేంటంటే కొంచెం తక్కువ వయసులోనే చిన్న వయసులోనే వీళ్ళకేంటంటే వివాహాలనేవి జరుగుతా ఉంటాయన్నమాట. అంటే కాకపోతే వాళ్ళకేందంటే పెద్దగా అంతగా తెలీదు ఊహ తెలియనప్పుడే ఏంటంటే పెద్దవాళ్ళు వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తా ఉంటారు. ఇక తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టటం చిన్న వయసులోనే, వారికి నెత్తి మీద బాధ్యతలు పడటము, అట్లా వీళ్ళేంటంటే పెద్దగా లోతు ఆలోచన అంటే తెలుసు కుటుంబం గురించి, సంపాదన గురించి, వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు గానీ, అంత లోతుగా ప్రతి విషయం గురించి వీళ్ళు పనిగట్టుకొని వీళ్ళు ఆలోచించేటటువంటి వ్యక్తులు కాదు. ఏదన్నా ఒక విషయం వస్తే మాత్రం అటో ఇటో తేల్చుకోవాలి. వీళ్ళ లెక్క అంతే ఉంటదనమాట.
సాగదీసి దాన్ని జీవితాంతం అట్లాగే పొడిగిద్దాము అన్న ఉద్దేశం అయితే వీళ్ళకి ఉండదు. అలాగా అయితే అటు లేకపోతే ఇటు అట్లా పరిస్థితిని బట్టి ఏందంటే నిర్ణయాలనేవి తీసుకుంటా ఉంటారు. తప్పో ఒప్పో ఏది జరిగితే అది జరిగిందన్నట్లుగా వీరి యొక్క మనస్తత్వం అనేది అలా ఉంటది. కాకపోతే తప్పు మాత్రం చేయరండి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే జీవితంలో వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్ట సుఖాల్లో పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి మనుషులంటే ఏంది, కట్టుబాట్లంటే ఏంది, మంచంటే ఏంది, చెడంటే ఏంది ఇవన్నీ కూడా వీరికి తెలుసనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా వీళ్ళ హద్దులు అనేవి వీళ్ళు దాటరు. అయితే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు వివాహమైనటువంటి వాళ్ళకి ఇలాంటి సంఘటనలు కొన్ని ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఆ స్త్రీ గురించి అంటే వీళ్ళకి ఫస్ట్‌లో ఆ స్త్రీ ప్రేమిస్తుందన్న విషయం వీళ్ళకి తెలీదు నిజానికి. తెలియనప్పుడు వీళ్ళు పట్టించుకోరు. కానీ తెలిసిన తర్వాత కొంతమందేంటంటే పరిస్థితులను బట్టి వీళ్ళు కూడా ఆకర్షితులవ్వటం అనేది జరిగిద్ది. ఎందుకంటే ఒక స్త్రీ తనంతట తను ఇంతగా ప్రేమిస్తుంది అనని చెప్పేసి తన ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తున్నప్పుడు ఏంటంటే, ఎంత కాదనుకున్నా, ఎంత గట్టిగా ఉన్నటువంటి మగవాళ్ళైనా సరే ఏంటంటే కొంచెం ఆకర్షితులవుతా ఉంటారనమాట. అలా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా ఆ స్త్రీ యొక్క అంటే ఆ స్త్రీ కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ స్త్రీ కూడా మంచి, చెడు తెలిసినటువంటి మనిషి, మంచి కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తి, కట్టుబాట్లు సంప్రదాయాలు కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే తన జీవితంలో ఏదో ఒక వెలితి, ఏదో ఒక లోపము తన జీవితంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు సరిగ్గా లేకపోవటంతో ఆ స్త్రీ ఏంటంటే ఇంతగా వీరికి అంటే వీరి యొక్క ప్రతి పద్ధతి కూడా నచ్చి ఆ స్త్రీ ఏంటంటే ఇలా విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకోవటం అనేది జరిగిద్దనమాట. ఆ స్త్రీ ప్రేమించటం కూడా వీళ్ళనే మొట్టమొదటిసారి. ఇక గతంలో తను ఎవరిని ప్రేమించదు, ప్రేమించలేదు. అలాగే భవిష్యత్తులో కూడా ప్రేమించదు. ఎందుకంటే వీళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో ఆ స్త్రీ కూడా అంతే నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. తన గురించి ఆలోచించటానికి ఆ స్త్రీలో వెతకటానికి కూడా తప్పులనేవి ఎక్కడా కూడా లెవ్వనమాట. తనకు సంబంధం లేని జీవితంలో తనేంటంటే ఇరుక్కుపోతా ఉంటుంది. తను చెయ్యని తప్పులకు తను శిక్షను అనుభవిస్తూ ఉంటుంది. అందుకే ఆ స్త్రీకేంటంటే మనిషి విలువ అనేది బాగా తెలుసనమాట. మనిషి విలువ తెలుసు కాబట్టే డబ్బు కావచ్చు, ఆస్తి, అంతస్తు, హోదా ఇవన్నీ కూడా తర్వాతే, మనిషి తర్వాతే ఏదైనా సరే. అట్లా మనిషి విలువ తెలిసినటువంటి స్త్రీ అనమాట. అలాగా అంటే వీరికి వివాహం అయిందని తెలిసినప్పటికీ కూడా ఆ స్త్రీ మొదట్లో బాధపడ్డప్పటికీ కూడా వీరిని వదులుకోలేనంతగా ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట. ఎలాగైనా సరే వీళ్ళు మాకు కావాలి అది ఇదని చెప్పేసేసి. కాకపోతే ఇక్కడ ఆ స్త్రీ చేసినటువంటి పొరపాటు అదేనమాట. వివాహం అయింది అని అనుకున్నప్పుడు అతన్ని నమ్ముకున్నటువంటి భార్య ఉంటుంది, అతనికి ఒక కుటుంబం ఉంటుందన్నమాట. అలాంటి వ్యక్తిని ప్రేమించటం వలన ఉపయోగం అనేది ఏది ఉండదు. ఎందుకంటే భార్య అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా ఏదైనా సరే ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత ఆ మగ మనిషికి తన భార్య మీదే ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా వివాహం అనేది మనకు వచ్చేటప్పటికి వివాహానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉందన్నమాట. మనల్ని చూసే రేపు మన పిల్లలు కూడా అదే పద్ధతిని నేర్చుకుంటూ ఉంటారు. వివాహం అంటే ఎంతో పవిత్రమైనది. కాబట్టి ఒక ఆడపిల్ల తన భర్తని అంటే నమ్ముకొని అందరిని వదిలేసేసి వస్తుంది. అలాగా తన భార్య కూడా తనను నమ్ముకొని అందరిని వదిలేసేసి వచ్చి చక్కగా తనతో సంతోషంగా ఉంటా, తన పిల్లలను చూసుకుంటా, తన కుటుంబాన్ని చూసుకుంటా అలా భర్తే లోకంగా ప్రతి ఆడపిల్ల కూడా బతుకుతూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఇవాల్టి రోజున మీ పరిస్థితి బాగోల. నిజమే కాదని అంటల్లా. ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు. కొంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే నచ్చిన వ్యక్తితో వివాహాలు జరగవు. సర్దుకుపోదామన్నా కూడా వాళ్ళు అంటే బాధలు పెడతా ఉంటారనమాట. దొరికిన వాళ్ళు అనుమానాలతో, అపార్థాలతోటి పట్టించుకోకుండా కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఒక దరిద్రాన్ని చూపిస్తా ఉంటారనమాట కొంతమంది మగవాళ్ళు. కానీ పెద్దలందరూ ఏం చెప్తూ ఉంటారు, ఆడపిల్లలమ్మ సర్దుకుపోవాలి ఆ మొగుడు దగ్గరే పడుండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ అందరికి అదే అవకాశం అనేది ఉండదుగా. పడుందామన్నా కూడా ఉండనివ్వకుండా దరిద్రాన్ని అంతగా చెప్తుంటే చెప్పే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా మోసేవాడికే బరువు తెలిసిద్ది కానీ తెలిసిద్ది అర్థమైద్ది అంటారు. కానీ ఈ చెప్పేవాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి బాధలనైతే క్షణం కూడా భరించలేరు. అన్నీ ఉన్నా చిన్న చిన్న బాధలు వస్తున్నా కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు. కానీ అంతా దరిద్రమే చూడాలంటే అది ఏ మనిషి వల్ల కూడా కాదనమాట. అలాంటి స్థితిలో ఆ స్త్రీ ఏంటంటే పక్కకు రావటం కావచ్చు, ఇట్లా ఏదైనా తన కుటుంబ లోపాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి అలా జరుగుతూ ఉంటుంది. అలాగా ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి వివాహం అయింది.
భర్త సర్దుకుపోగలిగే అవకాశం ఉంటే సర్దుకుపోవచ్చు. సర్దుకుపోగలిగే అవకాశం అనేది లేనప్పుడు తన బ్రతుకు తను బ్రతకటమే. తనకున్నటువంటి పిల్లల్ని పెట్టుకోనో, అసలు పిల్లలే లేకపోతే ఇంకో వివాహం చేసుకోవటమో, ఇట్లా ఏదో ఒకటి తన జీవితాన్ని తను ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ ఆనందాలు, సంతోషాలు అవసరం లేదా అంటే, ప్రతి మనిషికి కూడా అవసరమండి. ఎవరికైనా సరే ఒక యవ్వన స్థితిలో ఉన్నప్పుడు భార్యకు భర్త తోడుండాలి, భర్తకు భార్య తోడుండాలి. ఎవరికైనా తోడు నీడ కావాలని చెప్పేసి ప్రతి మనిషికి కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ జన్మల్లో చేసిన పాపాలో, పెద్దలు చేసిన శాపాలవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఒంటరితనంతో వెళ్ళిపోతా ఉంటాయన్నమాట. అంటే భర్తతో సంతోషంగా గడపాల్సినటువంటి వయసులో కూడా వాళ్ళేంటంటే ఒంటరిగా బ్రతకాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. ఒక చిన్న యవ్వన స్థితిలో. అది చాలా నరకంగా ఉంటుంది. ఈ భూమి మీద మరణం కన్నా శిక్ష ఏదన్నా ఉందా అంటే అలా ఒంటరిగా బ్రతకటం. అంటే పెద్దవాళ్ళే ఉండలేరు. భార్యాభర్తలు కాసేపు ఒకళ్ళని చూసుకోకుండా ఒకళ్ళు ఉండలేరు. అలాంటిది ఒక యవ్వన స్థితిలో ఉన్నటువంటి ఒక ఆడపడుచు అలాగా ఏమీ లేకుండా ఒంటరితనంగా బ్రతకాలంటే అంతకన్నా శిక్ష ఇంకొకటి ఉంటదా? కానీ అది ఈ ప్రపంచానికి ఎవ్వరికీ అర్థం కాదండి. పగిలిపోయే ఆ గుండెకి, ఆ ఆడపిల్ల గుండెకి మాత్రమే తెలిసిద్దనమాట. అది ఏ జన్మలో శాపమో, దానికి చేసేదేమీ లేదు, చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే పిల్లలు కూడా పుట్టి ఉంటారు కాబట్టి వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎట్లాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేరనమాట. అలాంటి స్థితుల్లో కొంతమంది ఆడవాళ్ళు తగులుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇట్లా ఆకర్షితులు అవ్వటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడిని ఈ స్త్రీ ఏంటంటే అలా మనిషిని మనిషిగా ఇష్టపడి ఆకర్షితురాలవ్వటం అనేది జరిగిందనమాట. అంటే వాళ్ళేంటంటే మాకు మనిషి ఉంటే చాలు, మాకు మనిషి తోడుంటే చాలు అనే ఒక ఇదితో ఉంటారు. కానీ అలా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఆలోచన అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ అనేది కాదనమాట. ఎందుకంటే మీరు మనిషినైతే దగ్గరకు తీసుకొచ్చుకోగలుగుతారు గానీ, వాళ్ళ మనసులో స్థానం మాత్రం ఎప్పటికీ కూడా సంపాదించుకోలేరు. అది ఆ ఆడవాళ్ళకు తెలియాలి. తప్పో ఒప్పో భగవంతుడు రాత రాసేశాడు. ఇప్పుడు కొంతమందిని చూడండి, చిన్న వయసులోనే వాళ్ళు భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సొచ్చిద్ది. ఏం చేశారంటే అది గత జన్మ కర్మలని చెప్పుకోవాలి. అలాగే కొంతమందికి చిన్న వయసులో భర్తలు ఉండరు. కొంతమంది ఒంటరిగా బతకాల్సిన పరిస్థితి వచ్చిద్ది. అలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీరు ఎవరినో చూసి, అంటే ఎవరో ఆడవాళ్ళ మొగుళ్ళని చూసి మీరు ఇష్టపడటం వల్ల ఉపయోగం ఏంటి? మనిషి సొంతం అవ్వచ్చు. మీరు మనిషిని సొంతం చేసుకోవచ్చు. కానీ వాళ్ళ మనసులో స్థానాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారా? వారి మనసులో, అంటే మగవాళ్ళ మనసులో చాలామంది ఆడవాళ్ళు, అంటే వాళ్ళు మగవాళ్ళు ఉండేటటువంటి విధానాన్ని బట్టి వాళ్ళకు కుటుంబం మీద, వాళ్ళ పెళ్ళాం మీద, పిల్లల మీద పెద్దగా ప్రేమలు లేవని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఏ మగవాడికైనా సరే ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారేమోనండి కర్మలు కాలి మగవాళ్ళు ప్రేమలు లేకుండా ఉండేవాళ్ళు. కానీ 100లో 90 మందిని చూసినట్లయితే ఆడవాళ్ళు, అంటే వారి యొక్క పెళ్ళాల మీద ఎంతెంత ప్రేమలో ఉంటాయన్నమాట. అలా ఒక మగవాడు తన భార్యను తప్ప వేరే ఆడదాన్ని ఇష్టపడడు. ఇష్టము, ప్రేమ అనేది ఆ మగవాడికి కలగదు. కేవలం అవసరం మాత్రమే తీర్చుకుంటాడు. అక్కడ అవసరం మాత్రమే తీర్చుకుంటాడు. కానీ ఇలా ఈ స్త్రీ యొక్క పరిస్థితి బాగోలేదు. ఈ స్త్రీ మంచిదే అయినప్పటికీ కూడా తన మనసులో మాత్రం ఎప్పటికీ స్థానం ఇవ్వడు. తన మనసులో తన భార్య తప్ప వేరే ఆడదాన్ని ఎవ్వరిని కూడా ఉంచుకోలేడు. ఉంచుకోకూడదు కూడా. ఎందుకంటే అక్కడ ఉంది కూడా ఒక ఆడకూతురే కాబట్టి అలా ఉండటమే పద్ధతి. కానీ ఇది యువతల ఈ స్త్రీకి తెలియాలనమాట. అంటే పరాయి ఆడదాని భర్తని నేను కోరుకుంటున్నాను అన్న విషయం ఈ స్త్రీకి తెలిసి ఇలాంటి ఆలోచన తిను తీసేసుకోవాలనమాట. ఎందుకంటే కదిలిస్తే కొంతమంది కదులుతారు, మాట్లాడతారు, అలా అవసరాలు తీర్చుకుంటారు. అవకాశం వచ్చింది ఉపయోగించుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఏ మగవాళ్ళు కూడా ఉపయోగించుకోకుండా ఉండరు. ఎక్కువ శాతం ఉపయోగించుకుంటారు. కానీ నీ కష్టం తీర్చరు, నీ నష్టం తీర్చరు. నువ్వు ఆపదలో ఉన్నావనంటే నీకు వచ్చి సహాయం చేయటానికి వాళ్ళు ముందుకు రారు. అదంతా కూడా 4 గోడల మధ్య ఆ బంధం అనేది అక్కడితో ముగిసిపోతుంది. కానీ రేపు నీ ప్రాణాల మీదకొచ్చినా, నీకు పేకల మీదకొచ్చినా, నీకు కష్టం ఉంది, అత్యవసరంగా బాగోలేదు, డబ్బులు కావాలని అన్నా, ఇట్లా నీ పిల్లలకి ఏదన్నా అవసరమైన ఏదైనా సరే వాళ్ళంటూ మాత్రం ఎలాంటి సహాయం అనేది చెయ్యరు.
కాబట్టి ఇక్కడ ఇలాంటి స్త్రీలు చాలామంది ఉంటున్నారండి. అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే అదనమాట. ఏదైనా సరే తప్పో, ఒప్పో ఏ జన్మలో పాపమో ఆ రాతనేది పోయింది. ఇక పోయినప్పుడు ఇక అట్లా బ్రతకటమే. అంతేకానీ మీరు మనుషుల్ని సొంతం చేసుకోగలుగుతారేమో గానీ, వాళ్ళకు కూడా మా మీద ప్రేముందని చెప్పి కొంతమంది మూర్ఖత్వంగా అనుకుంటారు. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా వాళ్ళకు మీ మీద ప్రేమనేది కలగదు. వారికి వారి యొక్క భార్యల మీద మాత్రమే ప్రేముంటుంది. భార్యల మీద ప్రేమ లేదని చెప్పినా కూడా వాళ్ళకి వాళ్ళ భార్యల మీదే ప్రేముంటుందనమాట. అది అది మీకు కొన్ని కొన్ని పరిస్థితుల్లో అర్థమైద్ది. అప్పుడు మీకు అర్థమైద్దనమాట. ఎందుకంటే అవసరాలు తీర్చుకోవటానికి కొంతమంది కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అలాగా అవన్నీ నిజాలనుకుంటే నమ్మే ఆడవాళ్ళు పిచ్చోళ్ళవుతారనమాట. అయితే ఇది కుంభరాశిలో ఉన్నటువంటి మగవాళ్ళందరికీ అని నేను చెప్పట్లేదండి. ఇది కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది పురుషులకు మాత్రమే ఇది జరిగిద్దనమాట. అయితే మరి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి ఇలా కొంతమందికి జరిగింది. మరి వీళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకున్నారనంటే వీళ్ళు ఖచ్చితంగా అవకాశాన్ని ఉపయోగించుకోరు. ఎందుకంటే వీళ్ళు జీవితం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ స్త్రీ తనంతట తను వచ్చి తను అంటే మీరంటే ఇష్టము. మీ మీ జీవితంలో నేను ఎట్లాగైనా ఉండాలి అని అనుకుంటున్నానని చెప్పి తను నోరు విప్పి చెప్పినప్పటికీ కూడా కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు మాత్రం ఇక్కడ శభాష్ అని చెప్పుకోవచ్చండి. నిర్మొహమాటంగా మేము అలాంటి వాళ్ళం కాదమ్మా. నువ్వు మంచిదానివైతే కావచ్చు. కానీ మేము చెడ్డవాళ్ళం కాదలుచుకోవటం లేదు. ఎవ్వరైనా సరే ఒక్కటే. నాకు ఆల్రెడీ పెళ్ళయి ఉంది. నాకు ఆల్రెడీ నా భార్య ఉంది. నా భార్యను తప్ప నేనెవ్వరిని కూడా ప్రేమించలేను. నా వల్ల కాదు అనని చెప్పేసి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఇట్లా కొంతమందికి ఎవరికైతే జరిగినాయి అంటున్నానో అలాంటి వాళ్ళేంటంటే ఆ స్త్రీని పూర్తిగా దూరం పెట్టేస్తారనమాట. అంటే ఒకసారి పరిచయం అయిపోతే దాంట్లో ఆ ఊబిలో దిగిపోతే లాక్కోవటం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు వీళ్ళ యొక్క మంచి మనస్తత్వం అనేది అక్కడ అర్థమైద్దనమాట. కొంతమంది బయట ఉపయోగించుకుంటారు. కానీ వీళ్ళకి అవకాశం వచ్చినా కూడా వద్దు. ఎందుకంటే అది తప్పు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది వీళ్ళకి తెలిసందది అదేనండి. ఏదైనా సరే జీవితంలో పట్టుకోవటమే కాదు గొప్ప. పట్టుకోవటం కన్నా విడిచిపెట్టటమే గొప్ప అనమాట. అలా వీళ్ళేంటంటే ఆ స్త్రీని విడిచిపెట్టేస్తారు. నీ సమస్యలు, నీ బాధలు నీకు ఉండొచ్చు. కానీ ఇలా మాట్లాడటం అనేది పొరపాటమ్మా. మాకు వివాహం కాకపోతే వివాహం చేసుకునే వాళ్ళమేమో. మేము మీ పరిస్థితిని మేము తప్పు పట్టటం లేదు. మీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా మేము తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పరిస్థితులనేవి మనిషిని దిగజారుస్తూ ఉంటాయన్నమాట. అలాగా తప్పు చేసేలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి పరిస్థితులనేవి. అయినా కూడా అలాంటివి మా వల్ల కాదమ్మా. మేము మీ జీవితంలో మా జీవితం మాకు ఉంది. మా జీవితంలో మాకు సంబంధించినటువంటి మనుషులు మాకున్నారు. వాళ్ళకు మేము అన్యాయం చేయలేము. నా భార్యకి నేను మోసం చేయలేను. నా భార్యను తప్ప నేను వేరే ఆడదాన్ని ఎవ్వరిని కూడా నేను ఇష్టపడలేను. నాకు నా భార్య తప్ప ఇంకెవ్వరు నాకు అవసరం లేదు. కాబట్టి ఇంకెప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనతో మా ముందుకు రావద్దు. మాకిలాంటివి చెప్పొద్దు. దయచేసి మీరు మాకు దూరంగా ఉంటేనే మంచిది. అసలు మీరు మాతోటి ఏ రకంగా కూడా మాట్లాడొద్దు అనని చెప్పేసి ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు చూడండి ఎంత గొప్పవాళ్ళంటే వాళ్ళు నిర్మొహమాటంగా ఎందుకంటే ఇలాంటివి మొఖమాటంతోటో లేకపోతే అవకాశం ఉందని చెప్పేసి అవకాశాన్ని ఉపయోగించుకొని ఇట్లాంటివి చేస్తే ఏంటంటే అది ఇంక దాంట్లో ఆ ఊబిలో ఒక్కసారి దిగితే లాక్కోవాలంటే అది వల్ల కాని పని. కానీ తెలివిగా వీళ్ళు ముందుగానే అంటే భార్య మీద అంటే వాళ్ళకున్నటువంటి ప్రేమ నిజంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి భార్యలు అంటే పురుషుల యొక్క భార్యలు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చనమాట. ఇలాంటి భర్తలు దొరకటం నిజంగా కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల యొక్క భార్యలు చేసుకున్న అదృష్టం అనమాట. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అసలు ఎప్పుడు వస్తాడు, ఏ టయానికి వస్తాడు, ఎవరితో మాట్లాడుతున్నాడో అనని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు ఆడవాళ్ళు. కానీ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను చేసుకున్నటువంటి వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మీ భర్తలు అవకాశం ఉన్నా కూడా అలా తప్పు చేసేటటువంటి వ్యక్తులు కాదు, తప్పుడు వ్యక్తులు కాదు, ఎదుటివారి యొక్క ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేటటువంటి వ్యక్తులు కాదు. అలాగే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. మిమ్మల్ని మోసం చేసేటటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను వారి యొక్క భార్యలు అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా వాళ్ళు దొరకటం మీ యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు అనమాట. అలా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఆ స్త్రీని ఏంటంటే దూరం పెట్టేసేసి తన జీవితాన్ని తను చూసుకోమని చెప్పటం అనేది జరిగిద్దండి. ఎందుకంటే ఏ రకంగా కూడా అసలు 1% కూడా వీళ్ళు ఎంటర్ అవ్వరనమాట.
కాబట్టి తన పరిస్థితిని అర్థం చేసుకొని బాధపడి విని వదిలేస్తారు. అంతేకానీ కొన్ని విషయాలు అలా ఉండటమే మంచిది. ఇక ఆ స్త్రీ కర్మ ఇక భరించదండి. భరించాల్సిందేనండి. దేవుడిచ్చినటువంటి జీవితాలను ఏ జన్మల్లో చేసుకున్నామో అందరు భార్యాభర్తలు బాగుంటున్నారు. అయ్యో! మాకు ఒక తోడుంటే బాగుంటది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అది పెద్దవాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కావచ్చు, మనం తెలిసి తెలియక చేసుకున్నటువంటి పాపాలవ్వచ్చు, గత జన్మ కర్మలు కావచ్చు, కొంతమందికి ఒంటరిగా బ్రతకాల్సినటువంటి పరిస్థితిని భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. దానికి ఇక సరిజేసుకొని పోయి దేవుడిని స్మరించుకోవటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి ఇలా ఆ స్త్రీ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఎవ్వరిని కూడా అంటే పరాయి పురుషుడు మనిషి సొంతం అవ్వచ్చేమో కానీ కొంతమంది ఏదన్నా అవకాశాలు ఏదన్నా అంటే వీళ్ళు కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కాదండి. ఇక వేరే వాళ్ళ పురుషులు ఎవరన్నా అంటే మగవాళ్ళు ఎవరన్నా సొంతం అవుతే అవ్వచ్చేమో కానీ వారి మనస్సులో మాత్రం ఎప్పటికీ మీ మీద స్థానం అనేది ఉండదు. కట్టుకున్నటువంటి భార్యను తప్ప వాళ్ళ గుండెల్లో ఏ ఆడదాన్ని కూడా ఉంచుకోలేరు. ఆ విషయం ఇలాంటి కొంతమంది ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకుంటే మీ జీవితానికి ఇబ్బందులనేవి లేకుండా ఉంటాయి కాబట్టి ఇది మీకు అర్థమవుతుంది. కానీ కుంభరాశి వారి యొక్క పురుషులకు మాత్రం ఇలాంటి స్త్రీ యొక్క పరిచయం అనేది జరిగిద్ది. నిజంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమండి. కాకపోతే స్వచ్ఛమైనటువంటి ప్రేమలే అని చెప్పేసేసి అలాంటి ప్రేమల్ని ఆహ్వానించడం అనేది పొరపాటు కాబట్టి అక్కడితో వదిలేయటం కూడా కరెక్ట్ అనమాట. ఇది అంటే ఇలాంటి వీడియోలు మీరు వినటం వల్ల ఏంటంటే మీ జీవితానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అవకాశాలనేవి అన్నీ వస్తున్నా కూడా వేటిని ఉపయోగించుకోవాలి, వాటిని ఉపయోగించుకోవాలి. అంతేకానీ ఇలాంటివి కాదు అన్న గొప్ప విషయాలు మీరు తెలుసుకోగలుగుతారనమాట. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బయటికి వెళ్తే ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటారు మగవాళ్ళు. అక్కడ అలాంటి చోట్ల ఎంతమంది ఆడవాళ్ళు ఇట్లా పరిచయం అవుతూ ఉంటారనమాట. ఈ స్త్రీ పూర్తిగా బయట నుంచి వచ్చినటువంటి స్త్రీ కాబట్టి మీరు వద్దు అనే నిర్ణయం తీసుకోవటం 100% కరెక్టు. ఇలాంటి నిర్ణయం అనేదే కరెక్టు. కాబట్టి ఇలాంటి మంచిగా అంటే మీకు ఉపయోగపడే వీడియోలు చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఈ వీడియోలో అర్థమైతే అంతటి విలువైనటువంటి సమాచారం అనేది ఉంటుందండి. కాబట్టి మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వినే ప్రయత్నం అనేది చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అంటే ఇందులో చాలా విలువైనటువంటి సమాచారం అనేది ఉంది. కాబట్టి కొంతమంది పురుషులకు కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటున్నారు. కాసేపు ఎవరో అంటే దూరాన ఉన్న కొండలు నునుపన్నట్లుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను పట్టించుకోకుండా ఎవరి కోసమో కొంతమంది జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మారటానికి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటివన్నీ తప్పని వాళ్ళకి క్రమేపీ తెలిసిద్ది. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మీకు తెలిసిన బంధుమిత్రులు కూడా షేర్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి అలాగే మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి ఇలాంటి మరింత సమాచారం ఇంకొంతమందికి చేరి పొరపాట్లు అనేవి జరగకుండా చూడటానికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.